నమస్తే అండి. ఈరోజు మీకు స్పెషల్ డబల్ ఇక్కత్ శారీస్ చూపిస్తాను. ఇక్కత్లో మనకి స్పెషల్గా ఈ తేలియా రుమాల్ డిజైన్ చాలా రేర్ అండి. అంటే వీవర్స్ ఇప్పుడు చాలా తగ్గిపోయారు. అందులో ఇలాంటి ట్రెడిషనల్ కాన్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. తేలియా రుమాల్ ప్యాటర్న్కి ఏంటంటే మనకి నిలువులో అడ్డంలో అంటే వాప్ అండ్ వెఫ్ట్ అంటారు కదా, యాన్ని నిలువుగా అడ్డంగా డై చేసి టై అండ్ డై చేసి తర్వాత రెండింటిని మ్యాచ్ చేస్తూ వీవింగ్ చేయాలి. చాలా కష్టమైన ప్రాసెస్. ఈ చీరలో ఒక్కొక్కటి అంటే హోల్ ఫ్యామిలీ కలిసి కష్టపడితే ఒక్కొక్క చీర 20 days 25 days 1 month అలా జరిగే వీవింగ్కి పట్టే టైం కూడా ఉంటుంది. అలాంటి ఎక్స్క్లూజివ్ పీసెస్ కూడా ఉంటాయి తేలియా రుమాల్ ప్యాటర్న్లో. ఈ చీర వచ్చేసి మనకి 3 కలర్ కాంబినేషన్స్. అంటే బేసిక్గా తేలియా రుమాల్ డిజైన్ మనకి ఎక్కువగా బ్లాక్, వైట్, రెడ్ కలర్ కాంబినేషన్లో ఎక్కువగా వస్తుంటాయి. ఈ చీర ఏంటంటే హోల్ శారీ మనకి జామెట్రికల్ డిజైన్లో, అంటే ఇక్కత్ అంటే బేసిక్గా జామెట్రికల్ డిజైన్సే ఉంటాయి. ఈ చీర స్పెషాలిటీ తేలియా రుమాల్ డిజైన్ అండి. హోల్ శారీ మనకి ఇలాగనే జామెట్రికల్ డిజైన్తో సింపుల్ బార్డర్తో హోల్ శారీ రన్ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ స్ట్రైప్స్ లాగా తీసుకొని దాంట్లో మళ్ళీ డిజైన్ వచ్చింది. అంటే ఒక 4 స్ట్రైప్స్ ఆల్టర్నేట్గా రెడ్, తర్వాత ఈ డిజైన్ మళ్ళీ రెడ్, అలా ఆల్టర్నేటివ్గా తీసుకొని పళ్ళుని డిజైన్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్, ఎందుకంటే హోల్ శారీ మనకి డిజైన్ హెవీగా వచ్చింది కాబట్టి పళ్ళు ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూపిస్తానండి. ఈ చీరలో ఏంటంటే మనకి డబల్ ఇక్కత్ చెక్స్, అంటే చీర అంతా ఆల్మోస్ట్గా మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. కాకపోతే చెక్స్ అంతా సింపుల్గా మనకి ఇంతకుముందు చూసిన బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లేదంటే బ్లాక్ అండ్ వైట్ రెడ్ చెక్స్ అలా కాకుండా చీరని అంటే ఇట్లా డిఫరెంట్గా తీసుకొని ఆల్టర్నేటివ్గా ఈ డిజైన్ ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకొని డిజైన్ చేశారు. ఈ చీర కొద్దిగా టైం కన్స్యూమింగ్, అంటే ఈ చీర వీవింగ్కి టైం చాలా ఎక్కువ పడుతుందండి. ఈ చీర పళ్ళు కూడా ఇంతకుముందు మనం చూసినట్టుగానే ఆల్టర్నేటివ్గా ప్లెయిన్ కలర్ తర్వాత చెక్స్, ప్లెయిన్ కలర్ తర్వాత చెక్స్, అలా పళ్ళు అంతా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్. ఇది ఇంకా డెలికేట్ డిజైన్ అండి. ఇందులో కూడా మనకి అంటే ఒక ఫ్లవర్ లాగా తర్వాత చెక్స్ ఇలా డిఫరెంట్ మోటివ్స్ తీసుకొని ఆల్టర్నేటివ్గా చీరంతా వస్తుంది. మామూలుగా మనము అంటే ఫ్యాన్సీ శారీస్కి ఎంత కాస్ట్ అయినా ఈజీగా పెట్టేస్తుంటాము, కానీ ఇలాంటి ట్రెడిషనల్ హ్యాండ్ వోవెన్ శారీస్కి కాస్ట్ దగ్గర వచ్చేసప్పటికి కొద్దిగా ఆలోచిస్తుంటాము. కానీ ఈ చీరలు ఎప్పటికైనా వర్త్ బయింగ్ అండి. ఈ చీరలు ఉంటే మన దగ్గర బంగారం ఉన్నట్టే. తేలియా రుమాల్ ప్యాటర్న్లో ఎక్కువగా నేను ఇంతకుముందు చెప్పాను కదండి, బ్లాక్, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న డిమాండ్కి తగ్గట్టుగా కొద్దిగా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ ట్రై చేశాము. ఈ చీరల్లో మనకి ఏంటంటే బేసిక్ కలర్స్ కాకుండా దీంట్లో ఎల్లో కలర్ యూస్ చేసాము. అంటే రెడ్ ప్లేస్లో మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాము. బ్లాక్, వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో. బ్లాక్ విత్ మస్టర్డ్ ఎల్లో అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. దీని బ్లౌజ్, పళ్ళు కంట్రాస్ట్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది. హోల్ శారీ మనకి ఇలానే కంటిన్యూస్గా డిజైన్ రన్ అవుతుంది. ఇది ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఇంతకుముందు చూసింది ట్రెడిషనల్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో కొంచెం లేటెస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ తీసుకున్నాము. ఈ చీర కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సమ్మర్లో మనం డిఫరెంట్గా కనిపించాలంటే ఈ శారీని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. తేలియా రుమాల్ డబల్ ఇక్కత్లో ఈ చీర చాలా ఎలిగెంట్గా ఉంటుంది మనం కట్టినప్పుడు. ఈ చీర పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ వైట్. హోల్ పళ్ళు మనకి ఇక్కత్ డిజైన్తో కవర్ అవుతుందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే హోల్ శారీ మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది.